డియర్ ఆల్, ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్సర్సైజ్ 10.2 మనం నేర్చుకుంటున్నాం. సో క్లాస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింగ్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి కింగ్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాస్ పూర్తిగా చూడండి. ప్రతి ప్రాబ్లము నేను డీటెయిల్డ్గా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే, కమింగ్ టు ద 10.2 ఎక్సర్సైజ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ డెసిమల్ ఫార్మెట్లో ఉండి స్టాండర్డ్ ఫార్మెట్లో ఇస్తాడు, స్టాండర్డ్ ఫార్మెట్లో ఉండి డెసిమల్ ఫార్మెట్లో ఇస్తాడు. ఓకే, ఎప్పుడు కూడా ఇక్కడ నెంబర్ చూడండి, 0.3 జీరోస్, మళ్ళీ 3 జీరోస్, మళ్ళీ 3 జీరోస్, 11 జీరోస్ ఉండి 85 ఉంది. పాయింట్ ముందు ఉందంటే మనం మైనస్ ఫార్మెట్లో వస్తుంది ఎక్స్పోనెంట్. ఇక్కడ జీరోలు ముందు ఉన్నాయి కదా, మైనస్ ఫార్మెట్లో వస్తుంది ఎక్స్పోనెంట్. ఓకే, 85 0 అని ఇలా ఉన్నాయనుకోండి, 85 తర్వాత జీరోస్ ఉన్నాయనుకోండి, పాజిటివ్లో వస్తుంది ఎక్స్పోనెంట్, అంటే 10 to the power of అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలనుకుంటే కనుక సొల్యూషను ఇక్కడ చాలా బండ గుర్తు ఈజీ. ఏంటంటే 3 జీరోలు, మళ్ళీ 6, 9, 11 ఉన్నాయి, తర్వాత ఇక్కడ 8 ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని డెసిమల్స్? 3, 6, 9, 11, 12 డెసిమల్స్, అంటే 8 తర్వాత పాయింట్ పెట్టుకోండి, 8.5 ఇంటూ 10 to the power of 12 మైనస్ 12. ఎందుకంటే జీరోస్ ఈ పక్క, పాయింట్లు ఈ పక్కకి జరిపాం కాబట్టి మైనస్ వస్తుంది పాయింట్ అనేది. అదే 85 తర్వాత ఉందనుకోండి, +12 వస్తుంది. ఓకేనా? మళ్ళీ సెకండ్ చూడండి, ఇందులో సెకండ్ డైరెక్ట్గా సొల్యూషన్స్ రాసేస్తున్నాను. 0.000, 3 జీరోలు, మళ్ళీ 3 జీరోలు, 000, మళ్ళీ 3 జీరోలు, 000, మళ్ళీ 2 జీరోలు, 2 జీరోలు, మళ్ళీ 942. దీనికి సొల్యూషన్ ఎలా రాస్తాము? సొల్యూషను వచ్చేసి మనకి సొల్యూషను ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి? పాయింట్ తర్వాత 3, 6, 9, 11. ఇక్కడ 12వ స్థానంలో అంటే 12 పెట్టుకోవచ్చు, లేదా 13 పెట్టుకోవచ్చు. సో మనం 12 తీసుకుందాం. 9.42 ఇంటూ 10 to the power of -12. దీన్నే ఎలా కూడా రాయొచ్చు, 94.2 ఇంటూ 10 to the power of -13. ఇంకొక డెసిమల్ జరుపుకున్నాం కాబట్టి -13. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, తర్వాత 6 ఉన్నాయి, 9, 11. ఇక్కడ దాకా చేద్దాం కాబట్టి 12 డెసిమల్స్ జరుపుతున్నాం అనమాట. అంటే 10 to the power of -12 వస్తుంది. ఎందుకంటే -12 ఎందుకు వచ్చింది? ఇక్కడ పాయింట్ ఎంతో చాలా చిన్న నెంబరు, 0.000 అలా 11 జీరోస్ ఉండి 942 ఉంది. సో మనకి ముందుంది కాబట్టి పాయింట్ నెగిటివ్ నెంబర్ వస్తుంది, ఎక్స్పోనెంట్. ఇక్కడ ఎక్స్పోనెంట్ నెగిటివ్ నెంబర్ వస్తుంది. అదే 9, సపోజ్ ఇక్కడ నెంబర్ ఇలా ఇచ్చాడు, 942000000000000. 11 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 942, ఇక్కడ 3, 6, 9, 11. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 9. ఇక్కడ కూడా 2 అట్లు జరుపుతున్నాం కాబట్టి 9.42 11 13 ఇంటూ 10 to the power of 13 ఇలా రాసుకోవచ్చు. ఎన్ని డెసిమల్స్ జరిపాము? ఇక్కడ 2, 5, 9, 5, 8, 11, 13 డెసిమల్స్ కాబట్టి ఇలా రాసుకుంటాం. లేదా 94.2 ఇంటూ 10 to the power of 12
2 డెసిమల్స్, లేదా 942 ఇంటూ 10⁻11 జీరోస్ ఉన్నాయి కాబట్టి 11 జీరోస్, 942 ఇంటూ 10⁻11. ఇలా అర్థమైంది కదా మీకు. సో తర్వాతది థర్డ్ ప్రాబ్లం రాస్తా చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ పాజిటివ్ వైపు వచ్చింది నెంబర్, చాలా పెద్ద నెంబరు. ఇంతకుముందు ఈ నెంబర్లు ఏంటి, చిన్న నెంబర్లు, డెసిమల్లో చాలా ఉన్నాయన్నమాట. పాయింట్ తర్వాత ఎక్కడో 942 ఉంది 11 జీరోస్ పక్కన, అందుకు ఇలా వచ్చింది. ఇప్పుడు నెంబర్ చాలా పెద్ద నెంబరు. సో వచ్చింది మనకు పెద్ద నెంబర్ వచ్చింది. దీనికి ఏంటి, పాజిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది అంటే బేసు. సో మనకి ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు మనం, సొల్యూషను 602 ఇంటూ జీరోలు ఎన్ని ఉన్నాయి, 5, మళ్ళీ ఈ ఒక 5, 3, 13, మొత్తం 5, 5, 10, 13. సో 10⁻13. ఇక్కడ పాయింట్ తర్వాత ఏం లేదు కదా, నెంబర్ చాలా పెద్ద నెంబర్ అందుకు. లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆర్ ఇంకో నోటేషన్లో కూడా రాయొచ్చు. 6.02 ఈ పాయింట్ తర్వాత 2 డెసిమల్ కలిపాం కాబట్టి ఇంటూ 10⁻15. ఈ 2 డెసిమల్ కలిపి జీరోలు 13, ఈ 2 డెసిమల్ 10⁻15. ఓకే. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. 0. ఎన్ని జీరోలు, 3, 6, 8, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 8, 3, 7. దీన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ సొల్యూషను చాలా సింపుల్. ఇక్కడ ఎలా ఇచ్చాడు, 4, 8 సున్నాలు, ఒక డెసిమల్ జరుపుకోవడం కాబట్టి 9 డెసిమల్ జరుపుదాం. సో పాయింట్ని 9 డెసిమల్ జరిపితే 8.37 ఇంటూ వెనక్కి జరిపాం కదా, అందుకు 10⁻−9. దీన్నే ఇలా రాసుకోవచ్చు, 10 డెసిమల్స్ జరిపితే 83.7 ఇంటూ 10⁻−10. ఓకే. తర్వాతది ఫిఫ్త్ ప్రాబ్లం 3186 ఎన్ని జీరోలు, 7 జీరోస్, 0, 0. ఇలాంటి పెద్ద నెంబర్ని ఇలా సింపుల్గా స్టాండర్డ్ నోటేషన్లో చేస్తాం అన్నమాట. సో మనకి ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే దీన్ని 2 రకాలుగా రాయొచ్చు. 3 పాయింట్ పెట్టి ఇక్కడ ఎన్ని జీరోలు, 4, 4, 10. సో 3.186 ఇంటూ 10⁻10 ఇలా రాయొచ్చు. లేదా ఆర్ 3186, ఈ పాయింట్ డెసిమల్ని నోటేట్ చేద్దామంటే ఇక్కడ 7 ఉన్నాయి, ఇంటూ 10, అదే జీరోస్ని నోటేట్ చేద్దామంటే ఎక్స్పోనెంట్లో 10⁻7. ఓకే. 3186 ఇంటూ 10⁻7 అనమాట. ఓకే. సెకండ్ క్వశ్చన్లోకి వచ్చాం. సెకండ్ క్వశ్చన్ రాస్తున్నా. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్. Following numbers in usual form. ఇందాక మనం ఏం చేసాం, స్టాండర్డ్ ఫామ్లోంచి స్టాండర్డ్ ఫామ్లో తీసుకొచ్చాం, యూజువల్ ఫామ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యూజువల్ ఫామ్ నుంచి యూజువల్ ఫామ్లోకి తీసుకొస్తాం. స్టాండర్డ్ ఫామ్లో ఉన్నవి 1, ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట. 3.02 ఇంటూ 10⁻6, ఇది స్టాండర్డ్ ఫామ్.
ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్టాండర్డ్ ఫామ్లోకి మార్చమన్నాడు. అంటే ఇలా మార్చాం అన్ని ఎక్స్పోనెంట్స్ రూపంలో. ఇది స్టాండర్డ్ ఫామ్ ఇచ్చి యూజువల్ ఫామ్లోకి మార్చమన్నాడు. సో సొల్యూషన్ ఏమైనా రాస్తాము సింపుల్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి ఒకటి ఉంది. ఇక్కడ 3.10⁻⁻6. ఇక్కడ మనకి 3.02 × 10⁻⁻6. మనకి ముందుకు ఎన్ని జరపాలి? ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 5 zeros పెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0000302. సో ఇక్కడ నుంచి ఎన్ని డెసిమల్ జరిపాం? 1 2 3 4 5 6. అర్థమైంది కదా? 10⁻⁻7 అంటే ఇక్కడ ఉంది పాయింట్, 3 తర్వాత ఉంది, అక్కడి నుంచి 1 2 3 4 5 6 జరిపాము. ఇది నోటేషన్. ఓకే, 0.000000302. పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా 302 అని చదవకూడదు, 302 అనే చదవాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ 4.5 × 10⁻4. సో దీనికి సొల్యూషను సింపుల్. 4.4 × 10⁻4 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 డెసిమల్, ఇక్కడ 4 డెసిమల్ అంటే 45,000. చూడండి, ఇక్కడ పాయింట్ ఇది ఒక డెసిమల్ జరిపాం. ఇగో 4 డెసిమల్. 10⁻4 అంటే 4 డెసిమల్. పక్కన ఏమి లేకపోతే 3 సున్నాలు అనమాట. ఒక డెసిమల్ ఇక్కడి నుంచి ఇక్కడికి, తర్వాత 3 డెసిమల్కి 3 జీరోలు, ఎందుకంటే పాజిటివ్ నెంబర్ కాబట్టి 45,000 అవుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 3 × 10⁻⁻8. సొల్యూషన్ చూడండి, అదే నెంబర్ రాస్తున్నా. 3 × 10⁻⁻8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0000003. 10⁻⁻8 అంటే ఎన్ని డెసిమల్స్ ముందు పెట్టాలి? 8 డెసిమల్స్ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ 4, ఇక్కడ 5 6 7 8. సరిపోయింది కదా? ఇంకో 10⁻⁻8, ఇక్కడ 4, మళ్ళీ 5 6 7 8. పాయింట్ ఇక్కడ పెట్టాం పాయింట్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం 1.0001 × 10⁻9. సో సొల్యూషన్ 1.0001 × 10⁻9 ఇక్కడ ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఆన్సర్ డైరెక్ట్గా రాసాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, 1000 మళ్ళీ 100 000. ఇక చూడండి, ఇప్పుడు మనం ఎన్ని జరపాలి? పాయింట్ తర్వాత 9 zeros జరపాలి. ఇక్కడ 1 2 3 4 అంటే 1 2 3 4 ఇక్కడ దాకా అయిపోయింది.
తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయి 5 మిగిలినవి. ఇక 5 వాటికి 5 జీరోస్. సరిపోయిందా? 1.0001 అని ఇచ్చాడు. అంటే పాయింట్ తర్వాత 4 జరపాలి ముందు. ఇక్కడ 4 జరిపేసాం. ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇంటూ 10⁵ అని రాయొచ్చు. కానీ యూజువల్ నొటేషన్లోకి మార్చమన్నాడు కదా, ఇంకా 5 మిగులుతాయి కాబట్టి 5 జీరోస్ పెట్టుకున్నాం. ఓకే, ఇది పాజిటివ్ సైన్ కాబట్టి జీరోలు ఈ పక్కన వస్తాయి. అదే నెగిటివ్ సైన్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తాయి. ఇగో నెగిటివ్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ వచ్చినాయి ఇలా. పాజిటివ్ సైన్ అయితే రైట్ సైడ్ వస్తాయి. ఓకే, తర్వాతది 5th ప్రాబ్లం. 5.8 into 10⁻12. సొల్యూషను 5.8 into 10⁻12 యూజువల్ నోటేషను 5 8 5 8 5 జీరోలు 6 0 0 0 0 0 5 మళ్ళీ 1 2 3 4 5 6. చూడండి ఇక్కడ 5.8 ఒక పాయింట్ ఇక్కడ జరిపాం. ఇక్కడ జరిపితే 58 అయింది. ఇంకా 10⁻11 మిగులుతాయి. ఒక పాయింట్ జరిపాం కాబట్టి 58 అయ్యాక ఇంటూ 10⁻11 మిగులుతాయి ఇక్కడ. ఎందుకంటే 10⁻12 ఇక్కడ 5.8 ఇచ్చాడు. ఒక పాయింట్ జరిపాం కాబట్టి ఒక 0 పోద్ది, ఒక 10 పోతుంది. సో 10⁻11 అంటే 11 సున్నాలు పెట్టడమే. 1 2 3 4 5 6 7 8 9 10 11. సరిపోయింది కదా 11. ఇగో 11 ఇది ఆన్సర్. ఇది ఆన్సర్ రాశాను. ఓకే, 6th ప్రాబ్లం. 6th ప్రాబ్లం. 3.61492 into 10⁻6. Solution 3.61492 into 10⁻6. చూడండి, ముందు ఏం రాస్తున్నాను, 5 జీరోస్ పోవడానికి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 5 డెసిమల్స్ ఉన్నాయి. ఈ 5 డెసిమల్స్ పోవడానికి ఇక్కడ ఏమవుతుంది, 361,492 ఇంటూ 5 పోయినాయి ఇక్కడ. సో 10⁻1 అనుకుందాం. ఇక్కడ 5 డెసిమల్స్ జరిపాము, 5 పోయినాయి. 6లోంచి 5 పోతే ఇంక 1 మిగిలింది. సో దీన్ని ఎలా రాయచ్చు, 361,492 ఇంటూ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 361,492. ఓకే ఓకే ఏమవుతుంది, 36,14,920 అవుతుంది అన్నమాట ఇది. ఓకే, దీంతో సెకండ్ ప్రాబ్లం అయింది. థర్డ్ ప్రాబ్లం నోట్ చేస్తా చూడండి. థర్డ్ ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ ద నెంబర్స్ అపీరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్లోకి మార్చమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1/10 lakhs. ఇది మైక్రాన్స్. సో మనకి ఇక్కడ 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు. సో దీన్ని మనం ముందు ఎలా ఉంది, 1/10 lakhs అని ఉంది. మనకి ఇక్కడ నెంబర్ ఎంత పెద్దదైనా ఇక్కడ జీరోస్ లెక్క పెట్టుకోవడమే. ఇక్కడ జీరోస్ లెక్క పెట్టుకుంటే 1 పక్కన ఉన్నాయి 3 6 జీరోస్ ఉన్నాయి కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10⁻6. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/10⁻6 10⁻−6 మైక్రాన్స్. స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుంది అప్పుడు, స్టాండర్డ్ ఫాము 1తో ఏది నెంబర్ లేకపోతే 1 × 10⁻−6 m ఇలా రాసుకోవాలి స్టాండర్డ్ ఫామ్. 10⁻−6నే స్టాండర్డ్ ఫామ్లో ఇలాగ 1 × అని రాసుకుంటాం అనమాట. సెకండ్ది
సెకండ్ ఇది నోట్ చేస్తా చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ 0. ఎన్ని జీరోలు ఉన్నాయి? ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 అంటే 6 3 18 జీరోలు 16 ఉంది కూలుంబ్. సో ఇక్కడ మనకి దీనికి సొల్యూషన్ ఏమని చెప్తాము? 1.6 ఇంటూ ఇక్కడ నేను చూడండి ఇక్కడ రాస్తాను డైరెక్ట్గా 1.6 ఇంటూ 10⁻19 -19 కూలుంబ్ అని రాస్తాను. కూలుంబ్ ఎందుకు? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 3 3 9 అయినాయి. 12 12 15 15 తర్వాత ఈ 3 18 18 ఇది 1 9 19 1.6 ఇంటూ 10⁻19 లేదా 16 ఇంటూ 10⁻20 కూలుంబ్ అని రాయొచ్చు. క్లియర్గా అర్థమైంది కదా? ఇక్కడ 19 డెసిమల్స్ జరిపాం కాబట్టి 1.6 ఇంటూ 10⁻19. ఇక్కడ మొత్తం పాయింట్ తర్వాత 20 డెసిమల్స్ జరిపేసాం కాబట్టి 10⁻20. థర్డ్ ప్రాబ్లం నోట్ చేస్తా చూడండి. చూడండి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం. సైజ్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇస్ 0.000005 m. సో దీనికి సొల్యూషన్ ఏమని రాస్తాం? సింపుల్గా పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ 10⁻⁻6 6 డెసిమల్స్ జరిపాం కాబట్టి మనకి 6 డెసిమల్స్ కాదు, ఇక్కడ 7 డెసిమల్స్ జరుపుతాం కాబట్టి ఇక్కడ 7 అవుతుంది. 7 ఎందుకంటే ఇక్కడ అప్పుడు ఎలా రాయాలి? 6 అయితే కనుక ఇలా రాయాలి, 0.5 ఇంటూ 10⁻⁻6 అని రాయాలి. సో మనం 7 డెసిమల్స్ జరుపుతాం కాబట్టి 5 ఇంటూ 10⁻⁻7. ఓకే, ఇది ఆన్సర్. ఇలా కూడా రాయొచ్చు, కాకపోతే ఇంక పాజిటివ్ నోటేషన్లో రాయాలి కాబట్టి 5 ఇంటూ 10⁻⁻7 అని రాస్తాం. ఫోర్త్ ప్రాబ్లం. సైజ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ఈజ్ 0.000125 m. సో దీనికి సొల్యూషను ఇక్కడ పాయింట్ తర్వాత మీకు 5 డెసిమల్స్ జరుపుదాం. 1 2 3 4 ఇగో ఇక్కడ వరకు 1 0 కాడి నుంచి ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలంటే 1 2 3 4 5. సో 1.275 ఇంటూ 10⁻⁻5 -5 డెసిమల్స్ జరిపాం కాబట్టి -5 లేదు m ఆర్ 12.75 ఇంటూ 10⁻6 డెసిమల్స్ జరిపితే -6 m. మీరు 7 అయితే 127 పాయింట్ అలా వస్తుంది. ఓకే, సో తర్వాత ది సొల్యూషను. థిక్నెస్ ఆఫ్ ద థిక్ పేపర్ ఈజ్ 0.07 mm. సో దీనికి సొల్యూషన్ ఏమైనా రాయొచ్చు? సింపుల్గా 7 ఇంటూ ఎన్ని డెసిమల్స్ జరిపాము? 2 డెసిమల్స్. 2 డెసిమల్స్ కాబట్టి 10⁻⁻2 mm. ఓకే, అర్థమైంది కదా? సో మనకి తర్వాత ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం నోట్ చేస్తా చూడండి. ఇన్ ఏ స్టాక్ దేర్ ఆర్ 5 బుక్స్ ఈచ్ ఆఫ్ థిక్నెస్ 20 mm and the 5 paper sheet each of thickness 0.016 mm. What is the total thickness of the stack? ఒక స్టాక్లో 5 బుక్స్ ఉన్నాయి, ఒక్కొక్క బుక్ థిక్నెస్ 20 mm అంట. 5 పేపర్ షీట్స్ ఉన్నాయంట, ఒక్కొక్క షీటు 0.016 mm అంట. వాట్ ఈస్ ద టోటల్ థిక్నెస్? టోటల్ థిక్నెస్ ఆఫ్ ద స్టాక్ టోటల్ థిక్నెస్ ఎంత? ఫస్ట్ 5 బుక్స్, ఈచ్ బుక్ థిక్నెస్ ఎంత? ఈచ్ బుక్ థిక్నెస్ is equals to 20 mm. 5 books thickness ఎంత?
5తో మల్టిప్లై చేస్తాం. 5 books thickness 5 into 20 mm, that is equals to 100 mm. Just a minute. ఇప్పుడు thickness of the each paper sheet thickness. థిక్నెస్ ఎంత? 0.016 mm. ఎన్ని ఉన్నాయి? 5 పేపర్ షీట్స్. 5 పేపర్ షీట్ థిక్నెస్ 5 into 0.016 mm. 5 into 0.016 mm ఎంత అవుద్ది? 0.080 mm. ఇప్పుడు టోటల్ థిక్నెస్ అంటే రెండు కలిపితే టోటల్ థిక్నెస్ వస్తుంది. టోటల్ థిక్నెస్ ఎంత? టోటల్ థిక్నెస్ ఆఫ్ ర్యాక్ థిక్నెస్ ఆఫ్ ఏంటది? స్టాక్, సారీ ర్యాక్ కాదు, స్టాక్. 5 books థిక్నెస్ ఎంత? 100 mm ప్లస్ 5 పేపర్ షీట్ థిక్నెస్ ఎంత? 0.080 mm. కలిపితే ఎంత అవుతుంది? 100 ప్లస్ 0.080 mm, that is equal to 100.080 mm. మనం ఎక్స్పోనెంట్ నోటేషన్లో రాయాలి కాబట్టి 1.0008 into 10⁻² అని రాయొచ్చు. పాయింట్లు రెండు ముందు ఎదురుగా జరిపాం కాబట్టి పాజిటివ్ 10⁻², లేదా దీన్నే 1.0008 into 10⁻². దిస్ ఈజ్ ద ఆన్సర్. దీంతో ఈ ఎక్సర్సైజ్ మొత్తం అయింది. ప్రతి వీడియోని లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. థ్యాంక్స్ టు వాచ్ వీడియో. Thank you. See you again.